హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 రకాల మసాలాలు చేస్తున్నానండి. ఫస్ట్ది గరం మసాలా చేస్తున్నాను. గరం మసాలా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు తీసుకొని అది బాగా ఫ్రై అయ్యేటట్లు రెడ్గా వచ్చేటట్లు వేగించాలి. బాగా వేగించుకోవాలండి. చూడండి ఎలా వేగిస్తున్నానో. కొంచెం కొంచెంగా 2 టైమ్స్ వేసుకుంటే బాగా వేగుతాయండి. ఎక్కువగా ధనియాలు తీసుకోవాలండి మనం, ఎక్కువ క్వాలిటీలో. చూడండి అవి రెడ్గా అవ్వాలి. ఇలా చేత్తో పట్టుకుంటే చూడండి, ఇలా చూడండి బాగా వేగినట్లు ఉండాలండి. ఉంటే అప్పుడు మనం మిక్సీ పెడితే వేగంగా మిక్సీ అవుతుంది కదా. అలా అయ్యాక దాన్ని వేరే తీసుకోవాలండి. ఒక తప్పెల్లో వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా మరి కొంచెం వేసుకుంటున్నానండి. 2 టైమ్స్ అలా చేస్తున్నాను. మళ్ళీ ఇవి కూడా రెడ్గా అయ్యేటప్పుడు పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇంకా మిరియాలు, గసగసాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, చూడండి దాల్చిన ఇలాచీలు, మొగ్గలు, జీలకర్ర, చూడండి మొత్తం గరం మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకోవాలండి. తీసుకొని జీలకర్ర కూడా అదేవిధంగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి స్మెల్ రావాలండి. రెడ్గా అయ్యేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్. అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్గా కాకపోతే బాగుండదండి టేస్ట్. చూడండి రెడ్గా అయ్యేటట్లు ఫ్రై చేసుకున్నాను. చూడండి స్మెల్ బాగా వస్తుందండి. ఆ తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. మనం ధనియాలు పెట్టుకున్న దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ ఇలా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా రెడ్గా అవ్వాలి. రెడ్గా అయ్యాక అన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక బిర్యానీ ఆకు మాత్రం ఇందులో వేయకూడదు. వేరేగా అది వేగించాలండి. తొందరగా అయిపోతుంది కదా, అందుకోసమని వేరేగా ఇది వేగిస్తున్నాను. అది 2 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి మసాలా దినుసులు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. దాంతోపాటు కలిపేసి ఇది కూడా వేసుకుంటే బాగుండదు. గసగసాలు కూడా అంతేనండి, 1 మినిట్లో అయిపోతాయి. ఇవి కూడా వేరే తీసుకోవాలి. అన్నీ కలిసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టి మనకు కావాలంటే జల్లెడ కూడా పట్టుకోవచ్చు. లేకుంటే ఇలా నార్మల్గా మెత్తగా పట్టుకున్నా సరిపోతుందండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చల్లగా అయ్యేటప్పుడు పట్టాలండి. మిక్సీ పట్టిస్తే ఇది 6 మంత్స్ వరకు ఉండిపోతుందండి. మసాలా ఏం పోదు, నీట్గా ఉంటుందండి. చూడండి ఇలా మెత్తగా అయ్యేటట్లు మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి చాలా స్మూత్గా అయ్యింది. మనం దీన్ని జల్లెడని కూడా పట్టుకోవచ్చు అండి. ఇంకో మసాలా చెప్తాను చూడండి. చూడండి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకోవాలండి. ఈ 3 ఐటమ్స్తో చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి. ఈ మసాలా చాలా బాగుంటుంది. నాన్ వెజెస్లో కూడా వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయితే ఈ మసాలా ఎక్కువ రోజులు ఉండదండి, 1 మంత్ వరకే ఉంటుంది. చాలా బాగుంటుందండి దీని టేస్ట్. ఇలా కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ మసాలా. చూడండి వెల్లుల్లిపాయలు బాగా రెడ్గా అయ్యేటట్లు ఫ్రై చేయాలి. చేసి 3 కలిసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టే ఇది చాలా పొడి పొడిగా రాదండి, కొంచెం తడి తడిగా ఉండేటట్లు వస్తుంది. ఏమంటే వెల్లుల్లిపాయలు వేస్తాం కనుక. ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి కొంచెం తడి తడిగా ఉంటుంది. 1 మంత్ వరకు నిలవ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.